శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనము రాశి ఫలితాలు 2 నవంబర్ నుంచి 8 నవంబర్ వరకు గల కాలానికి ఏ ఏ రాశులకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు తెలియచెప్పుకుందాం. గురువు గారు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశిలో, శుక్రాచార్యుల వారు కన్యా రాశిలో, రవి తుల రాశిలో, బుధ కుజులు వృశ్చిక రాశిలో, రాహు చంద్రులు వీరిద్దరూ కుంభరాశిలో, ఇక వక్రించిన శని గారు మీనరాశిలో. గ్రహస్థితులు అన్ని విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి తులారాశిలోకి వచ్చి రవికి నీచభంగం కల్పించారు. ఇది చాలా చాలా మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి పరిస్థితి. ఇక చంద్రుని యొక్క గమనము మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ 2 మార్పులు జరిగి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, చంద్ర రాహుల యొక్క పరిస్థితి కొంచెం మానసికమైనటువంటి అస్థిరత్వాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే మనస్సు బేలగా ఉండేతనాన్ని చూపిస్తూ ఉంటుంది. వీటికి గాను యోగా చేసుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఏ రాశి వాళ్ళకైనా కూడా, అది మంచి ఫలితాలు ఇచ్చే రాశి అయినా లేదా దుష్ప్రభావం కనిపించేటటువంటి రాశులైనా ఎవరికైనా కానీ ఈ చంద్రరాహువుల కలయికకి చక్కగా యోగా చేసుకున్నట్టయితే మనశ్చాంచల్యం తగ్గి మనోధైర్యం పెరుగుతుంది. అలాగే బుధ కుజుల యొక్క పరిస్థితి ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఎలక్ట్రికల్ వస్తువులు ఇత్యాదివన్నీ కూడా ఆ వినియోగం పెరగడము, ఉత్పత్తి పెరగడము, అమ్మకాలు పెరగడము, అందు పని చేసేటటువంటి ఉద్యోగస్తులకి మంచి ఇంక్రిమెంట్స్ ఉండడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇక గ్రహ దృష్టుల్ని పరిశీలించినట్టయితే గురువు గారి యొక్క దృష్టి నీచలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉన్న కారణం చేత అన్యోన్యత దెబ్బతీసేటటువంటి విధంగా ఉంటుంది. ఇక్కడ ఆత్మీయతలు, అన్యోన్యతలు, వివాహేతర సంబంధాలు ఇత్యాది వాటి విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుజుని యొక్క దృష్టి ఇక్కడ చంద్ర రాహువుల మీద పడుతూ ఉంది. ఇది కొంచెం సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలోనైనా సరే ఇలాంటి దోషాలు ఉన్నట్టయితే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ శని శుక్ర దృష్టులు కానీ కలయికలు కానీ, అలాగే కుజ రాహు దృష్టులు కానీ కలయికలు కానీ ఇలాంటివి ఉన్నట్లయితే కొద్దిగా కుజరాహు స్తోత్రాలు చదువుకోవడం చాలా చాలా మంచిది. అలాగే గురువు గారి యొక్క దృష్టి బుధ కుజుల మీద పడుతూ ఉన్న కారణం చేత జ్ఞానం బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఏదైనా ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడము, మనం తీసుకున్న జాగ్రత్త వల్ల మనం ఇలా రక్షింపబడ్డాము, ఇలా మనకి కుశలం జరిగింది, ఈ విధంగా మనకి మంచి జరిగింది అనేటటువంటి ఆలోచనలు మీకు రావడము, ఆ సంఘటనల నుంచి మీరు ఇది తెలుసుకుంటారు. ఇలాంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి రవి శుక్రుల కలయిక జరుగుతూ ఉంది. ఇది రవి గారి యొక్క నీచత్వాన్ని తగ్గించేస్తుంది. అంటే ఎప్పుడైతే రవికి నీచభంగం జరిగిందో ఆరోగ్యానికి సంబంధించి చాలా చక్కగా ఉంటుంది. అది ఆరోగ్యమైన, ఆర్థికమైన, వ్యాపారమైన, ఉద్యోగమైన, నిర్వహణ అయినా ఏదైనా కానీ చాలా సుగమం అవుతుంది. మార్గం అంతా సుగమం అయ్యి ఆ రవి నీచలో ఉన్నటువంటి ఫలితాలన్నీ పోయి నీచభంగ ఫలితాలు ఏర్పడి మానసిక ఉల్లాసం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నట్లయితే ఒక్క లాభస్థానమే యోగిస్తూ ఉంది. ఎప్పుడైతే 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయో సాధారణ ఫలితాలు అని చెప్పి తెలియచెప్పచ్చు. ఈ సాధారణ ఫలితాలు అంటే ఏమేమిటి? ధనము రావడమే. అందులో కూడా ఇంకా కుటుంబము గాని, అన్నదమ్ములు గాని ఇలాంటివేవి కూడా మనకి అంతగా లబ్ధి కలిగించేటటువంటి అంశాలు కనిపించబోవడం లేదు. కనిపిస్తూ ఉన్నదల్లా లాభస్థానం యోగించడం కనిపిస్తుంది. కాబట్టి అనుకోని విధంగా లాభాలు వస్తాయి. దానితో పాటుగా కాస్త మనశ్శాంతి తగ్గేది కనిపిస్తోంది. అయితే ధనము వస్తుంది కాబట్టి చేతికి కొద్దిగా మానసికమైనటువంటి స్థిమితం చేకూరుతుంది. కానీ ఈ చంద్రరాహుల కలయిక వల్ల ఏర్పడేటటువంటి అస్థిమితం కొద్దిగా దాని ప్రభావం అయితే ఉండడానికి అవకాశం ఉంది. యోగా చెయ్యండి అని చెప్పి ఆల్రెడీ చెప్పి ఉన్నాను, మరొక్కసారి కూడా చెప్తూ ఉన్నాను.
ఇక మిగతా అన్ని విషయాలలో ఏ విషయమైనా తీసుకోండి, కుటుంబ జీవితం తీసుకోండి, ఆరోగ్యం తీసుకోండి, అన్నదమ్ముల్ని తీసుకోండి, మాతృవర్గాన్ని తీసుకోండి, సంతానాన్ని తీసుకోండి, మిత్రుల యొక్క సహాయ సహకారాలు, అలాగే శత్రువుల యొక్క ఎత్తుకి పై ఎత్తులు, వివాహ బంధము, కొత్తగా వివాహాలు కావలసి ఉన్న వారికి మరి మంచి సంబంధాలు రావడము ఇత్యాది వాటన్నిటి గురించి పరిశీలన చేస్తే ఏమాత్రం బాగలేదు. జాగ్రత్త జాగ్రత్తే, పూర్తిగా జాగ్రత్తలతో నిండి ఉన్నది. కాబట్టి అధిక జాగ్రత్తలతో మసలండి. ఈ వారం రోజుల కాలం అలాగే ఉంది. వారాంతానికి వెళ్ళేటప్పటికి తృతీయ స్థానంలోకి చంద్రుడు వచ్చి ఉన్నారు. ఇది అన్నదమ్ముల వ్యవహారంలో మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక సప్తమంలోకి శుక్రాచార్యులు గారు వచ్చి ఉన్న కారణం చేత ఏమన్నా మంచి ఫలితాలు ఉన్నాయా అంటే ఏమాత్రము బాగలేదు. విద్యార్థులు కష్టం ఎక్కువ పడాల్సిందే. అలాగే స్త్రీలు కూడా గణపతి ఆరాధన చేయాల్సిందే. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా ఓర్పు పట్టి ఉండవలసిందే. రాజకీయ నాయకులు గాని, జీవిత భాగస్వాములు గాని, వ్యాపార భాగస్వాములు గాని ఓర్పు కలిగి ఉండవలసిందే. మౌనాన్ని పాటించండి, చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఏలినాటి శని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పటి వరకు మీకు అంతగా ఉందా, అంతగా లేదా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఆ అర్ధాష్టమంలోకి గురువు వచ్చేసారు కాబట్టి ఇక్కడ గురువు గారి బలహీనత వల్ల గాని, శని గారి ఏలినాటి శని వ్యయస్థానం వల్ల గాని ఈ రెండు రకాల ఫలితాలు కూడా మిమ్మల్ని కొంచెం బాధపట్టే విధంగా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా గురుగ్రహ స్తోత్రాలు, శనిగ్రహ స్తోత్రాలు పఠించండి, చెప్పిన పరిహారాలు పాటించండి అని చెప్పి తెలియజేస్తూ ఇంకొక ముఖ్యమైనటువంటి పరిహారాన్ని కూడా తెలియచెప్తాను. వీలైనంత వరకు కొన్ని నల్ల నువ్వులు, కొన్ని శనగలు ఈ రెండిటిని దానం చెయ్యండి. చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ శనయే నమః.